హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజైతే మార్కెట్ అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. సో, ఈరోజు మార్కెట్ పడడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ అండ్ మీకైతే నేనైతే ఈ వీడియో ఎండింగ్‌లో అయితే నేనైతే మనకి షార్ట్ టర్మ్‌గా స్టాక్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా ప్రాఫిటబుల్‌గా ఉండాలనేది నేనైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మనం గనక చూస్తే ఈరోజు మార్కెట్ అయితే, ఈరోజు స్టాక్స్ పరంగా అయితే నిఫ్టీలో ఎస్‌బీఐ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, బీఈఎల్, హిండాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ అనేవి కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి స్టాక్స్ అయితే. అండ్ సెక్టర్ వైస్‌గా చూస్తే ఈరోజైతే టెలికమ్యూనికేషన్ సెక్టర్ అనేది మంచిగా పెర్ఫార్మ్ చేసింది ఈరోజైతే. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ వచ్చేసి పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి ఈరోజు. ఈరోజు నిఫ్టీ అయితే ఓపెనింగ్ అయితే 25,857 దగ్గర ఓపెన్ అయ్యి, అత్యంత హై అయిన 26,000ని టచ్ అయ్యి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. మధ్యాహ్నం లాస్ట్ 1 అవర్‌లో దాదాపు 150 పాయింట్లు అయితే మార్కెట్‌లో అయితే పడ్డం అయితే చూసాం మనం. సో, దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన మార్కెట్‌లో ఈ మూవ్ రావడానికి కారణం ఏంటంటే, ఈరోజున్న ఎక్స్‌పైరీస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్‌పైరీస్ అనేవి ఈరోజున్నాయి మార్కెట్‌లో. సో, ఖచ్చితంగా ఇదే దీనికి రీజన్ అనేసి మాత్రం చెప్పుకోవచ్చు. సో, మనం ఎక్కడ చూసినా మిడ్ క్యాప్ స్టాక్స్ గానీ, లార్జ్ క్యాప్ స్టాక్స్ గానీ సెల్లింగ్ అయితే జరగలేదు. బట్ మార్కెట్ అయితే పడింది. సో, ఇదంతా ఎక్స్‌పైరీ ద్వారానే జరిగింది. అండ్ ఈరోజు గనక మనం గనక చూస్తే మార్కెట్‌లో ఈరోజు గోడ్రేజ్, చోళమండల్ ఇన్వెస్ట్‌మెంట్, వేదాంత లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిండాల్కో మేజర్‌గా మెటల్ స్టాక్స్ అనేది పెరగడం జరిగింది. అండ్ ఫార్మా స్టాక్స్ అయితే పడడం అయితే జరిగింది. అండ్ ఐటీ స్టాక్స్ అనేవి యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేశాయి. అండ్ నిఫ్టీ విషయానికొస్తే ఈరోజైతే నిఫ్టీ అయితే ఈరోజు ఓపెనింగే ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. అండ్ మనం నిన్న మాట్లాడుకున్నట్టే ఈ లెవెల్‌ని టెస్ట్ చేసి ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని చెప్పాము. బ్రేక్ అయింది. దాదాపు 150 పాయింట్స్ అయితే పడింది. హై నుంచి 26,000 నుంచి ఈ 28,870కి అయితే వచ్చేసింది మార్కెట్. రేపు గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మార్కెట్‌లో ఎక్కువున్నాయి. సో, ఫర్దర్‌గా రేపటికైతే ఇది 25,800 లెవెల్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ అయితే తీసుకుంటుంది మార్కెట్ అయితే రేపు. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయితే రేపటికి ఈ 26,000 ఐడియల్‌గా. ఎందుకంటే 26,000ని ఆల్రెడీ టచ్ అయింది చాలా సార్లు. మనం అక్టోబర్ నుంచి చూస్తే 4-5 టైమ్స్ అనేది 25,000ని టచ్ అయ్యి రిటర్న్ అవుతుంది మార్కెట్ అయితే. ఫర్దర్‌గా ఎలాంటి మూవ్‌మెంట్ ఉంటుందో చూడాలి. అక్టోబర్ మొత్తం రేంజ్ బౌండ్‌లోనే ఉన్నింది. ఈ నవంబర్ ఎండింగ్ కూడా రేంజ్ బౌండే అనుకోవచ్చు. ఈ 26,000 హైని టచ్ అవుతుంది, కిందకొస్తుంది. చూద్దామండి మార్కెట్ అనేది ఎట్లా మూవ్ అవుతుందో. రేపటికైతే ఇది మెయిన్ సపోర్ట్ లెవెల్ అయితే 25,800. రెసిస్టెన్స్ లెవెల్ అయితే 26,000 అండి. ఎప్పుడైతే 25,800 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళా 26,000కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో, మీ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజైతే అంతగా అయితే మూవ్ అవ్వలేదు. 300 పాయింట్స్ అయితే పడింది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో, ఈ మూవ్ మార్కెట్ ఎక్స్‌పైరీ వల్ల వచ్చింది. సో, ఎక్స్‌పైరీస్ వల్ల మూవ్ అనేది మార్కెట్ సాధారణం ఇది. సో, మీరు గనక ఎక్స్‌పైరీ రోజు ట్రేడింగ్ చేస్తుంటే ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రీమియమ్స్ అనేవి చాలా అయితే ఫాలో అయ్యే దానికి ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. ఈరోజైతే విక్స్ ఫ్యాక్టర్ అయితే ఎక్కువైతే పెరిగింది. మనం చూపించాం నిన్న మన వీడియోలో, అనాలిసిస్ వీడియోలో. సో, విక్స్ ఫ్యాక్టర్ అనేది ఎలా మన మార్కెట్‌ని ఎఫెక్ట్ చేస్తుందనేసి. మనం గనుక చూస్తే రేపటికి కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 58,900 అనేది రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది రేపు మార్కెట్‌లో. 58,900. ఈ సపోర్ట్ లెవెల్ అయితే మనం చూస్తే రేపటికైతే 58,700 అనేది సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ గాని బ్రేక్ అయితే మాత్రం అగైన్ 58,000 ఫర్దర్‌గా 150 పాయింట్లు 100-150 పాయింట్ల వరకు పడే అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో, ఈ సపోర్ట్ లెవెల్ అయితే రేపటికైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఈ 58,600 అండ్ 58,500 అనుకోవచ్చు. సో, 58,700 అండ్ 58,600 ఈ సపోర్ట్స్ దగ్గర రేపైతే మార్కెట్ అయితే చూస్తాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. మార్కెట్ క్లోజింగ్ టైమ్‌కి ఈ సపోర్ట్ అయితే తీసుకునింది 58,700ది. చూద్దాం రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. సో, ఇంకా సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ అయితే ఈరోజైతే ఒక పెద్ద మూవ్ అయితే ఇచ్చింది. లాంగ్ క్యాండిల్స్‌తో అయితే మనం చూస్తే లాస్ట్ 1 అవర్‌లో అయితే దగ్గర దగ్గర 400 పాయింట్లు అయితే పడ్డం అయితే చూస్తున్నాం మనం. సో, చూడాలి. రేపు మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని ఈ 84,500 ఈ 84,500 84,500 లెవెల్‌ని గాని సస్టైన్ అయితే గాని ఈ సపోర్ట్ లెవెల్ అయినా 84,600ని సస్టైన్ అయితే
ఖచ్చితంగా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అదే గాని బ్రేక్ అయితే ఈ లెవెల్ మాత్రం ఖచ్చితంగా ఈ 84,200 వరకు వచ్చేదానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గర దగ్గర 300 పాయింట్స్ అయితే పడ్డం అయితే చూడొచ్చు మనం రేపు మార్కెట్‌లో. ఒకవేళ బ్రేక్ అయితే ఈ లెవెల్‌నైతే 84,600. సో చూద్దాం. రేపటి కీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందంటే సపోర్ట్ లెవెల్ అయితే 84,200 అండ్ 84,600 అనేది ప్రెజెంట్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడైతే ఈ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడి వరకైతే మార్కెట్ అయితే వస్తుంది. మీకు చెప్తానన్నాను గదా! ఈ ఈ స్టాక్స్ అనేది షార్ట్ టర్మ్‌కి ఎలా చూస్ చేసుకోవాలని. ఇక్కడ ఈటీ మనీ అనేసి ఉంటుంది ఒక వెబ్‌సైట్. ఇందులో మనం చూస్తే ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు ప్రెజెంట్ వాళ్ళ హోల్డింగ్ అనేది పెంచుకుంటున్నారు ఈ స్టాక్స్‌లో. కార్ ట్రేడ్, యెస్ బ్యాంక్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. సో, వాళ్ళకి ఏదో ఒక న్యూస్ లేకపోతే తప్ప ఇక్కడ ఎఫ్ఐఐస్ అనేది లేటెస్ట్‌గా హోల్డింగ్స్ అయితే మీరు చూస్తే 68%గా కార్ ట్రేడ్ టెక్ ఉంది. సో, ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎఫ్ఐఐస్ ఎక్కడైతే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక డేటా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో, ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వచ్చు మీరు. ఎప్పుడైనా మీరు షార్ట్ టర్మ్ గాని, ఎప్పుడన్నా 3 మంత్స్‌కి గాని ఏదన్నా స్టాక్‌ని బై చేయాలనుకుంటే, ఇక్కడ మీరు బ్లైండ్‌గా చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ యూ విల్ గెట్ సమ్ ప్రాఫిట్స్. ఇక ఈ రోజైతే ఎన్‌సీసీ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఎన్‌సీసీకి. ఒక ఆర్డర్ వచ్చింది 2000 క్రోర్స్ పైగా. సో, రేపు మార్కెట్‌లో ఈ ఎన్‌సీసీ షేర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వనుంది రేపు మార్కెట్‌లో అప్‌వర్డ్‌గా చూద్దాం. దగ్గర 2000 క్రోర్స్‌కి ఒక ఆర్డర్ రావడం వల్ల రేపనేది ఖచ్చితంగా మార్కెట్‌లో క్యాష్ ఫ్లో అయితే జరగనుంది. చూద్దాం. అండ్ కమోడిటీస్ విషయానికొస్తే ఈ రోజైతే గోల్డ్ అయితే 1% పైగా పెరిగింది. గోల్డ్, సిల్వర్ 1-2% మధ్యలో అయితే పెరిగాయి ఈరోజు. బట్ కన్సాలిడేషన్‌లోనే ఉన్నాయి. గోల్డ్ అయితే 1,18,000 నుంచి 1,25,000 మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది చాలా రోజుల నుంచి మంత్‌గా. సిల్వర్ గూడా అంతేనండి. 1,55,000 నుంచి 1,50,000 నుంచి 1,60,000 మధ్యలో అయితే సిల్వర్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. చూడాలి. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే నాస్డాక్ ఇండెక్స్ అయితే 3% దగ్గరగా క్లోజ్ అయింది. ఈ యూఎస్ మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది. గత 4, 5 ట్రేడింగ్ సెషన్స్‌గా ఈ యూఎస్ మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది. 1% పైగా క్లోజ్ అవుతుంది. అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా యూఎస్ మార్కెట్స్‌ని ఫాలో అవుతుంది. మనం గనుక చూస్తే దగ్గర దగ్గర 1% నియర్లీ 1% దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి. కానీ మన ఇండియన్ మార్కెట్ ఒక్కటే నెగెటివ్‌లో ఉంది. చూడాలి. రేపైతే మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఈ 26,000 లెవెల్ అనేది మన మార్కెట్‌కి ఖచ్చితంగా మన మార్కెట్ పైకెళ్ళాలన్నా, కిందకెళ్ళాలన్నా 26,000 లెవెలే డిసైడ్ చేసేలాగా ఉంది. చూద్దాం. ఇక ఈరోజు ఎఫ్ఐఐస్ విషయానికొస్తే ఎఫ్ఐఐస్ ఈరోజు 1000 క్రోర్స్ దగ్గరగా బై చేశారు. డీఐఎస్ 3,500 క్రోర్స్. నెట్ క్యాష్ ఫ్లో వచ్చి 4,500 క్రోర్స్ దగ్గరగా నెట్ క్యాష్ ఫ్లో అయితే జరిగింది. చూద్దామండి. మన డైలీ అనాలిసిస్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌కు సబ్స్క్రైబ్ అవ్వండి.